రండి వచ్చి తగలడండి. అదేంట్రా సంక్రాంతికి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. జాబు అత్తారిల్లు హైదరాబాద్ అవడం వల్ల లోకమైపోయాం బ్రో. పదం సూపర్. అయితే 10:40కి బస్సు ఉంది, 11:40కి ట్రైన్ ఉంది, 12:40కి ఫ్లైటా? వీళ్ళ మొహానికి అంత సీన్ లేదులే. సేయ్ ఇడు బయటకు పోవడానికి టైమింగ్ చెప్తుంటే నువ్వు టైమింగ్ లేకుండా లోపల పోతావా? సంహిత సిగ్గులేదా నీకు? మాకెందుకు సిగ్గు, మీకుండాలి. వెళ్ళమన్నది మిమ్మల్ని కాబట్టి. ఎంతకంటే అవమానం మనకు ఇంకోటి ఉండదురా. మంచి లేదు, మర్యాద లేదు, మందు లేదు. మందుంది. మందుందా? ఏంటి బ్రో తెలంగాణ మందు బాగుంటది. సేయ్ ఈసారి నుంచి మీకు సీరియల్స్ కట్టు, శ్రీదేవి డ్రామా కంపెనీలు కట్టు. పదరా ఈ ఒక్కసారికి లోపల పోదాం. ఎందుకురా? ఎందుకేంట్రా కొత్త అల్లుడికి కొత్త బైక్, కొత్త కారు, శివుడి మెళ్ళలో ఉన్న నాగుపావంతో చైను పెడతారు కాబట్టి. మనకు పెట్టిపోతలు పెట్టుకోవడానికి మన పురాతన అత్తమావులు ఎక్కడ? అమ్మ నాన్న గోవా వెళ్ళారు. గోవా? అవును. ఎందుకు? మా అత్తగారు బీచ్ లో బికిని వేసుకుని తిరిగితే బాగుండదేమోరా. గోవాలో ఇసుకుతావి, బీచ్ లో భోగిమంటేస్తారా? వాళ్ళ ఎంజాయ్మెంట్ అది, వాళ్ళ పర్సనల్, మీకెందుకు? ఈ బామద్దిగాడికి మర్యాద లేదు. మా అత్త మామలకి కొత్త అల్లుళ్ళు వస్తారని రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. అత్తమామలు నేను చాలా మిస్ అవుతున్నాను బ్రో. దేనికిరా? పెట్టిపోతలు పెట్టుకోవడానికి. నీ కొత్త పత్తం మానేచ్చు కదా, అరుస్తావు ఎందుకు? అసలు సంక్రాంతి అంటేనే సరదాగా జరుపుకోవడం. వాళ్ళు అక్కడ చేసుకుంటారు, మీరు ఇక్కడ చేసుకోండి. ఏముంది ఇక్కడ చేసుకోవడానికి? అసలు ఊర్లో సంక్రాంతి వైభోగం ఎలా ఉంటుందో తెలుసా? బొక్కలే. అసలు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో తెలుసా? ఎలా ఉంటది ఏంటి పండగ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి మొదలైపోద్ది. ఎక్కడ లేని గోదావరియన్స్ ఒక్కసారిగా అసెంబ్లీ ఏండే బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ మాట కలుపుతారు. పండగ వైపు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది. ఆ 10 గంటల జర్నీ 10 రోజులు అనిపిస్తుంది. గంటకి మీ కిటికీలో చూసుకుంటూ ఎవరొచ్చిందా అని చూసుకుంటూనే ఉంటాం. కానీ విజయవాడ రాగానే సగం భారం మాకు తగ్గిపోతుంది. గోదావరి వంతెన మీదకి ట్రైన్ వెళ్ళగానే అలా గోదావరి నీళ్ళ బయ్యారాలు చూసి మా ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి రాగానే టడక్ 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 అనే సౌండ్ వినగానే మాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయినట్టు ఉంటుంది. గౌతమి ట్రైన్ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే పచ్చని పొలాలు మమ్మల్ని పలకరిస్తాయి. స్వచ్ఛమైన గాలి వెల్కమ్ చెప్తుంది. కానీ ఎప్పుడు చండాలాగా కనిపించే ఆ తుప్పలు కూడా అందమైన బాపు బొమ్మలా కనిపిస్తాయి. అలా ట్రైన్ మా ఊరు వచ్చి ఆగ్గానే బోర్డు మీద మా ఊరు పేరు చూసి అలా ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టి ఇంద్రా సినిమాలో చిరంజీవి గారిలా అని మా గుండెల్లో వేణలు మోగిపోతుంటాయి. అలా ఊర్లోకి అడుగు పెట్టగానే భోగి మంటల వెచ్చదనం, ఇంద్రధనస్సు లాంటి ముగ్గులు. యారా అబ్బాయి, ఎక్కడున్నావు, ఎప్పుడొచ్చో, ఎలా ఉన్నావు అని ఇరు పొరువారి పలకరింపులు, హరిదాసుల పాటలు, చిన్నపిల్లల ఆటలు, చుట్టాల సరదాలు, ఇంటికి మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, పిండి వంటలు. పిండి వంటలు అంటే ఒకటా రెండా? పిండి వంటలు అంటే చాలా ఉన్నాయిరా. పిండి వంటలు అంటే పాయసం, పరవాన్నం, బూర్లు, గారెలు, అరిసెలు, సున్నుండలు, చలగొత్తులు, జంతికలు, అయ్య బాబాయ్ ఇంకా చాలా ఉన్నాయిరా బాబు. కోడి పందాలు, పేకాట్లు, ఎద్దుల పోటీలు, అందమైన హంసలు వేసే ముగ్గుల పోటీలు. సంక్రాంతి అంటే ఎన్ని ఉంటాయా? నేను ఇంకా మందు మంచిగా అనుకున్నా. అబ్బో పండగ వైబేదిరా. సంహిత ముగ్గులేయిరా, భోగి మంటలేయిరా. భోగి మంటలా? భోగి మంటలు కూడా మీకు తెలీదా? ఏ భోగి మంటలు? ఓరే చిన్నప్పుడు మా ఊర్లో భోగి మంటలు ఎలా ఉంటాయో నీకు రేపు పొద్దున్న చూపిస్తాను రా. పండగ ఎందుకు వచ్చింది? పాపలు తినడానికి వచ్చింది. అల్లుడు ఎందుకు వచ్చాడు? అరుసు తినడానికి వచ్చాడు. కూతురు ఎందుకు వచ్చింది? కుడుములు తినడానికి వచ్చింది. ఏసినోళ్ళు పుణ్యం, ఏసినోళ్ళు పాపం. ఏసినోళ్ళు పుణ్యం, ఏసినోళ్ళు పాపం. గుంటూరు కారం, 1000 కోట్లు ఖాయం. హనుమాన్ దెబ్బ, థియేటర్లో అబ్బా. సైందవ్ సినిమా, కలెక్షన్లు కోమా. ఇప్పుడైతే ఈ రెడీమేడ్ బట్టలు అయ్యి వెంటనే వచ్చేస్తున్నాయి, కానీ అప్పుడైతే కొత్త బట్టల కోసం ఇంట్లో ఎన్ని యుద్ధాలు, టైలర్ దగ్గర నిరాహార దీక్షలు. అదే మా ఎక్స్పెక్టేషన్స్ లో అయితే ఆ టైలర్ గడు నిత్యం ఎలా కుట్టమంటే నిర్మలమ్మలా కుట్టేటోడు తెలుసా? మాకు కూడా అంతే. జిప్పు తీసుకెళ్ళి వెనకాల పెట్టేవాడు, వెనకాల తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆ చిన్న వయసులో ఎలా పోసుకోవాలో మాకు అర్థమైంది కాదు అసలు. వాడబ్బా భోగి రోజు కూడా వాడు బట్టలు ఇచ్చేవాడు కాదురా. సంక్రాంతి రోజున పని కట్టుకుని వాడి దగ్గర కూర్చుని బట్టలు కుట్టించుకునే వాళ్ళం. పండక్కి బట్టల షాపులన్నా ఖాళీ ఉంటాయేమో కానీ టైలర్ షాపులు మాత్రం అస్సలు ఖాళీ ఉండవు. 3 మీటర్ల ముక్కిచ్చి ఫుల్ హ్యాండ్స్ కుట్టరు అంటే 1/2 మీటర్ ముక్కుతో హాఫ్ హ్యాండ్స్ కుట్టి గొడ్డ నీళ్ళలో పెడితే లాగేసిందని వాడు బ్రో. మరే బ్లాక్ ప్యాంట్ కేమో వైట్ జిప్, వైట్ షర్ట్ కేమో ఆరెంజ్ బటన్స్. వాడిష్టం. ఎవరిదో తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు, నాదేమో పట్టుకెళ్ళి ఆడికి ఇచ్చేవాడు. ఇన్ని చేసి కూడా వాడి షాప్ పేరు మాత్రం బాగా కనపడేటట్టు ఇక్కడ జేబు మీద కుట్టుకుంటాడు.
మా తెలంగాణలో గిట్లా పతంగులు ఎక్కే ఎగురుతాయి సంబరాలు. పెద్దమ్మకి దండాలు, గడ్డాలకి సాంప్రదాయ గంధాలు, కరకరాలు, మురుకులు, పరికినీలు, పతంగులు చేయడు. అబ్బో మస్తు ముచ్చట్లు ఉన్నాయి చెప్పాలంటే. ఇక అసలు ఫోక్ పుట్టిన ఈడ మా తెలంగాణలో ఆడ మగ అని తేడా తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా తీన్ మారేస్తారు. అదంతా యాదుండేదే కదా. సంక్రాంతి రోజు పంచాయతీలు ఎవ్వడు ఎవడికి వినడు. చికెన్లు, మటన్లు. ఏ మాటకి ఆ మాట కానీ బామర్ది, తెలంగాణలో కళ్ళు ఉంటది, వింటేజ్ వైన్ కూడా అందనుకో. చీడబ్బా ఈడు ఎప్పుడు చూసుకోవాలి. అవును కరెక్టేరా. పిఎస్పీకే మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిసి మల్టీ స్టార్ చేసినట్టు ఉంటది ఆ కొలు తాగితే. అసలు పండగ అంటేనే సినిమాలు. మనం గుంటూరు కారం సినిమా వెళ్దామా? గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ప్లేస్ లో నేను, అలా శ్రీలీలతో ఇది మహేష్ బాబు ఎక్స్ప్రెషన్. శ్రీలీలతో ఒక్క హగ్, ఒక్క కిస్. ఓ హగ్గు కిస్సు సరిపోద్దా, లేదంటే ఇంటిమేట్ సీన్ కూడా కావాలా? అరే ఇక్కడ తాపేద్దాం రా. లేదంటే మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కుర్చీ మడత పెట్టి. ఆంధ్ర అందాల గురించి చెప్పాక ఆంధ్ర వెళ్ళి సంక్రాంతి చూడాలని బావా. అవునండి, వెళ్ళిపోదాం ఇప్పుడు. సడన్ గా ఇప్పుడు అంటే ఎలా? అందరు ఐఆర్సిటీసీ ఓపెన్ చేసి తత్కాల్ చేయండి. కమాన్ ఫాస్ట్. ఏంటండి ఇది, మన ఫ్యాన్ లా స్లోగా తిరుగుతుంది. ఇంకా లోడింగ్. నాకు ఓపెన్ అయింది. జర జై గమ్మునా. ఓపెన్ అయింది. 400 టికెట్ చూపిస్తున్నాయి. ఒక్క టికెట్ 300 రూపాయలే. సూపర్. చేసే చేస్తున్నా. 400 టికెట్ చూపిస్తుంది. అదేంటి ఓపెన్ చేస్తే నాట్ అవైలబుల్ అని వస్తుంది? నువ్వు ఇంకా పడుకో. టికెట్ ప్రైస్ ఎంత దేవిక? 450. అన్ని డీటెయిల్స్ యాడ్ చేశాను. ఇదేంటి పేమెంట్ 2500 చూపిస్తుంది? ఏహే 5కి అంతే పేమెంట్ అవుతుంది. చేసే తొందరగా. ఎక్కడ ఉందో సిగ్నల్. ఎద్దవా, ఒక్క మనిషికి 2500, మొత్తం 13000 కట్ అయింది. పోనీలే, టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి కదా. పేమెంట్ అయింది, టికెట్స్ బుక్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. నాది కూడా పేమెంట్ అయ్యింది. యాప్ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది. మనం బస్ కి వెళ్ళిపోదాం. బావా ఏందిరా? టికెట్ 20,000 బావా. ఏసీ స్లీపర్ మనకెందుకురా? ఏసీ కాదు, సూపర్ డీలక్స్ 20,000, నాన్ ఏసీ సీటింగ్ 40,000, ఏసీ సీటర్ 60,000, ఏసీ స్లీపర్ 70,000. అబ్బో, మనం వెళ్ళేది కెనడా కాదు కదా. కాదు, కో కెనడా, కాకినాడ. సర్లే కార్లో వెళ్ళిపోదాం. ఏంటా సౌండ్? ఫుల్ ట్రాఫిక్ జామ్. చౌరస్తా పక్కనే కదా ట్రాఫిక్ ఉంటుంది. నల్గొండ టోల్ ప్లాజా నుంచి ఇక్కడ దాకా ఉంది ట్రాఫిక్. లాస్ట్ టైం అలాగే భోగి ముందు రోజు కార్లో స్టార్ట్ అయితే కనుమయ్యే సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎలా వెళ్ళేది? బస్సులు లేవు, ట్రైన్ లేవు, ఫ్లైట్ లో వెళ్దామా? ఇది బెస్ట్ ఆప్షన్. ఎయిర్పోర్ట్ వరకు నడిచి వెళ్ళిపోయి అక్కడ మన ఎయిర్ బస్ ఎక్కేద్దాం. కరెక్టే, తెలంగాణలో ఎలాగో మన ఆడవాళ్ళకి బస్ ఫ్రీయే కదా. ఎయిర్ బస్ అంటే ఎర్ర బస్ కాదు, ఫ్లైట్. నాకు విండో సీటే కావాలి. గాలి లేకపోతే వాంతి వస్తుంది. ఇంకోటి, గోదావరిలో కాయిన్స్ వేయాలి. నాకు కూడా విండో సీట్ కావాలి, కిల్లి నమ్మలు వేయాలి కదా. నాకు కూడా రూపాయి సమోసాలు కావాలి. దీనికి ట్రైన్లో జనరల్ బోగి బాగా అలవాటు అయిపోయిందిరా. చెప్పరా, అందరూ అయిపోయినా చెప్పు చెప్పు చెప్పు. నాకు ఎయిర్ హోస్టెస్ కావాలి. సెడిగత్తరు ఎదవా. అసలు విమానం రెక్కల మీద వెళ్ళడం ఆఫ్ఘనిస్తాన్ వార్లో చూసాను రా. అసలు మనం ఎలా వెళ్తామని ఎప్పుడు అనుకోలేదు. లోపల ప్లేస్ లేదు కదా బ్రో, ఏం చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ మాది. ఫస్ట్ కట్ చెప్పేసింది నేను. You, what are you talking? బానే ఎక్స్ట్రాలు. ఏంట్రా దేవిక ఏం మాట్లాడుతుందిరా? ఎర్రబస్ అనుకుంటుందా? కంగారు పడుకో, కింద పడిపోతావు. ఇంతకే బామ్మది గడి ఎర్రా కనపడతలేదు. బావా నేను కింద టైర్లు పట్టుకున్నా బావా. వస్తే ఆ డోర్ ఓపెన్ చేసి 2 సమోసాలు అందుకో. సమోసాలు చాలా, వాటర్ కూడా కావాలా? వాటర్ వద్దులే, ఇక్కడ మేఘాలు ఉన్నాయి, పిండుకుని తాగేస్తాం. రే కాకినాడ వస్తుంది, పదరా దూకేద్దాం. ఆకాశం చలి మంచు కురిపించి చల్లంగా దీవించే పండగ పూట, ఈ నేల వాకిల్లే రంగుల్ని ముద్దాడి మురిసింది ప్రతి ఇంటి వాకిల్లంట. కుమారిమల కోయిల పాటల్లో పల్లెలే తెలవారి చలిభోగి మంటలు వెలిగే. తొలి పంట పండగ రైతులకే పండుగై కడుపు నింపె పుడమి తల్లి చల్లగా చూసి.